నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. ప్రధానంగా నేను ఈ వీడియోలో చెప్పదలిచింది ఏంటంటే, ఈ సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఆ కుటుంబానికి చేయూతనిచ్చి భాస్కర్ వాళ్ళ హస్బెండ్ని కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వారిని కలిసి వారు ఇచ్చారు కాబట్టి కంప్లైంట్ తిరిగి వాపస్ తీసుకోవడం జరిగింది. నేడు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ బన్నీ ఎప్పుడైతే జైలు నుంచి వచ్చాడో ఆ జైలు నుంచి వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా వారింటికి పోయారని చెప్తున్నారు. దీంట్లో చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు, చాలా వ్యవస్థలు ఉన్నాయి. దీంట్లో పోయినోళ్ళు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఆ నలుగురే అని చెప్పవచ్చు. ఆ నలుగురు అంటే వ్యాపార పరంగా ఉండేవాళ్ళు, సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమా పట్ల అంకిత భావంతో ఉండేవాళ్ళు, నష్టం వచ్చినా లాభం వచ్చినా సినిమాలు తీసేవాళ్ళు. అటువంటి వ్యక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బన్నీకి సంఘీభావం తెలపడం జరగలేదు. ఇది నేను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాను. ఏంటంటే, మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఈ రేట్లు పెంచే విధానానికి వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ మేము ఎప్పుడు కూడా ఈ చలనచిత్ర పరిశ్రమ 3 పూలు 6 కాయలుగా ఉండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళల్లో మేము ఒకరం. కాబట్టి ఈ విధానంలో మీరు తీసుకునే విధానంలో అటు ఎగ్జిబిటర్లు కానీ అటు ఎవరు కూడా లాభం పొందే దిశగా లేరు. కాబట్టి ఎందుకు ఎగ్జిబిటర్లు లాభం పొందే దిశగా లేరంటే, వాళ్ళకి రెంట్ రూపంలో చెల్లిస్తారే తప్పితే మిగతా ఇతరత్ర మీరు 800 పెట్టినప్పటికి కూడా వారికి ₹1 కూడా రాదు అన్న విషయం మీరు తెలుసుకోవాల్సినంత విషయం తప్పకుండా ఉంటుంది. వీళ్ళు కావాలని చెప్పేసి చలనచిత్ర పరిశ్రమలో బడాబాబులు అని చెప్పుకునే వాళ్ళు అల్లు అర్జున్కి సంఘీభావం తెలపడం జరిగింది. కాబట్టి మిగతా పరిశ్రమ అనేది చాలా పెద్దది. ఈ పరిశ్రమలో చాలామంది ఉన్నారు, చాలామంది ప్రేమతో సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా సినిమా రంగంలో, అలాగే ఏదో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అయితేమి, ఇతరత్ర ఎగ్జిబిటర్ రంగంలో అయితేమి, ఇతరత్ర లీజింగ్ రంగంలో అయితేమి, అన్ని రంగంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఈ రేట్లు పెంచే విధానానికి మీరు స్వస్తి పలకడం అనేది ఆనందదాయకం. కాకపోతే ఇక్కడ మేమందరం కూడా ఆ రేవతి కుటుంబానికి సంఘీభావం తెలిపాము. జగపతి బాబు గారు, నేను మొట్టమొదటిసారిగా నేను మన లాయర్ శ్రీనివాసరెడ్డి గారు ఈ ₹800 టికెట్ పెంచిన దానిపై కేసు వేసిన శ్రీనివాసరెడ్డి గారు, మేము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఫస్ట్ పోవడం జరిగింది. అదేవిధంగా ఆ భాస్కర్తో కూడా మాట్లాడడం జరిగింది. నీకు అన్ని రకాలుగా చేయూతనిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము. చలనచిత్ర పరిశ్రమలో బడాబాబులు కేవలం డబ్బు సంపాదించుకునే వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. సినిమాని ప్రేమించే వాళ్ళు, సినిమా అనేది జీవితం అని అనుకునే వాళ్ళు ఒక టైప్లో ఉంటారు. కాబట్టి నిజం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండే జనం కొంతమంది ఉంటారు. ఆ రోజు పోయిన ఆ సంఘటనలో పోయి ఆయన ఏదో విజయం సాధించినట్టు ఆయనకి సంఘీభావం తెలిపిన వాళ్ళంతా కూడా ఈ సినిమా రంగంలో వ్యాపార దృక్పథంతో ఉన్నవాళ్ళు మాత్రమే అని చెప్పవచ్చు. ఇతరత్ర అందరూ కూడా ఇప్పుడు వారానికి 7 సినిమాలు 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవి రిలీజ్ అయినప్పటికీ కూడా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడకపోయినప్పటికీ కూడా అదే విధంగా సినిమాని తీస్తూనే ఉన్న నిర్మాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు తగ్గించే విధానానికి మీకు వన్స్ అగైన్ మీ యొక్క నిర్ణయానికి హర్షం తెలియపుచ్చుతున్నారని చెప్పేదానికోసం నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చలనచిత్ర పరిశ్రమ అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు. ఈ చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారన్న విషయం తెలుసుకోవాల్సిందిగా. అంతే, ఎప్పుడు కూడా న్యాయం వైపు, ధర్మం వైపు, అదేవిధంగా ఈ రేవతి విషయంలో అన్ని రకాలుగా కూడా సంఘీభావం తెలిపేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. మేము చలనచిత్ర పరిశ్రమ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ అయితేమి, అదేవిధంగా ఈ డ్రగ్స్ కేసులు అయితేమి మేము ఆ రోజు సుప్రీంకోర్టు దృష్టికి కానీ అది హైకోర్టు దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. అది ఒక వ్యవహారము. ప్రజలు అనేవాళ్ళు మా సినిమాలు చూసినా చూడకపోయినా ప్రజలు అనేవాళ్ళు మాకు ముఖ్యము. డబ్బు అనేది మా సినిమాలో దమ్ముంటే ఆడతాయి, లేకపోతే ఆడవు. కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే, చిత్ర పరిశ్రమ అంతా కూడా
వారి వైపు మీరు చిత్ర పరిశ్రమ వాళ్ళందరి వైపు వాళ్ళ వైపు ఉన్నారని అనుకోవద్దు. మేమందరం కూడా మీ వైపు ఉన్నామన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను.